రాష్ట్రంలో మనంతా చూస్తూ ఉన్నాం. ఎన్నికల వేడి రగులుకుంది. అధికార పక్షం దురాగతాలు రోజు రోజుకు రెచ్చిమిడుతూ ఉంటే ప్రతిపక్షాలపై అనవసరమైన ఆరోపణలు చేయడం, ఎన్డీఏ కూటమిపై అధికార పక్షం దాడులు, దౌర్జన్యాలు కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగు కోసం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి, అందరము కలిసి ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తన రాజకీయ చతురతతో రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీ చేసే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేసి అందులో ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలో ఆయన సక్సెస్ అయినాడు. సక్సెస్ అయి ఈ వైసీపీ ప్రభుత్వం మీద, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అది ఓర్వలేక ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీలోకి చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, నేను జనసేన పార్టీ నుంచి గతంలో మా పార్టీలో పనిచేశారు. వారి కారణాల, వాళ్ళ వ్యక్తిగత కారణాల ప్రతి ఒక్కరికి ఉంటాయి. టికెట్ రావాలి, ఎమ్మెల్యేలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు ధర్మవరం టికెట్ నేను ఆశించా, నాతో పాటు చాలామంది చాలా నియోజకవర్గాల్లో ఆశించారు. కానీ ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ముందే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా చాలా నియోజకవర్గాలు వదులుకోవాల్సి వచ్చింది. మేము 24 నియోజకవర్గాలు తీసుకున్నాం ఫస్ట్. కానీ మళ్ళీ మనం బీజేపీని కలుపుకోవాలి, ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్సులు కావాలి. ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పేసి ఆ బీజేపీ యొక్క ఆశీస్సుల కోసం కూటమి గట్టిగా పగడ్బందీగా నిర్మించేందుకోసం మళ్ళీ కూడా 3 సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది. అది ప్రతి ఒక్కరూ కూడా మంచి హృదయంతో ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్షుల వారు. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్ప తీసుకున్నారు. దాన్ని అంతా కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు అది అని చెప్పేసి వెంటనే వైసీపీలోకి పోతానే ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేయడం, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మా పాత మిత్రులకు, అంటే నిన్నటి వరకు జనసేనలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో పోతానే మాట్లాడే పాత మిత్రులకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే మంచిది కాదు. నిన్నటిదాకా మీరు పనిచేశారు, టికెట్ రానంత మాత్రాన ప్రతి మనిషికి బాధ ఉంటుంది కాదని చెప్పి, అంతేగాని పోయి నోటుకు వచ్చిన మాటలు మీకు ఏదో మీ జగన్ రెడ్డి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మంచిది కాదని చెప్పేసి నేను హితవు పలుకుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ఈ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోతూ ఉన్నాడు. సింగిల్ డిజిట్ వైఎస్ఆర్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. సింగిల్ డిజిట్ అంటే తెలుసు, అంటే 10 లోపల వాళ్ళు గెలుస్తారు తప్ప ఆ 10 లోపల గెలిచేవాళ్ళు కూడా రౌడీ చేసు, దౌర్జన్యాలు చేసు, డబ్బులు పంచు గెలిచేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ప్రజాదరణతో గెలిచే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్ పడిపోతా ఉంది వైఎస్ఆర్ పార్టీ. తప్పకుండా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతా ఉంది. అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో
మా కూటమి 14 సీట్లు గెలుస్తూ ఉన్నాం. నేను కూడా రేపటి నుంచినే జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి తప్పకుండా 14 జిల్లాల్లోనూ 14 నియోజకవర్గాల్లోనూ మా జనసేన కార్యకర్తలను నాయకులను ఉత్తేజపరిచి 14 సీట్లు గెలిచే విధంగా తెలుగుదేశం అభ్యర్థులకు అయితేనేమి అంటే మిత్రపక్ష అభ్యర్థులకు వారి యొక్క విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి అందరినీ కూడా సమాయత్తం చేస్తాం. అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే మా జనసేన పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉందో ఆ నియోజకవర్గాలన్నిటికీ రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తాం. ఎందుకంటే ఇంకా మనకు నెల రోజులు టైం ఉంది. పర్యటించే కూడా మంచి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాయలసీమ వ్యాప్తంగా మా జనసేన అభ్యర్థుల కోసం, అదేవిధంగా మా యొక్క కూటమి అభ్యర్థుల కోసం ఎక్కడెక్కడ అవసరమైతే రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయమే మా అందరి ధ్యేయం. తప్పకుండా నా బాధ్యత, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు మంచి హోదా కల్పించారు. ఎందుకంటే నాగబాబు గారితో సమానంగా నాకు హోదా అంటే ఆయన సోదరునితో సమానంగా నాకు హోదా కల్పించారు. తప్పకుండా నేను ఆయన యొక్క నిర్ణయాలకు కట్టుబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదని చెప్పేసి ముందే చెప్పాడు ఆయన. మనం త్యాగాలు చేయాల్సిందే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అని చెప్పాడు. ఆ త్యాగాల్లో భాగంగా ఎంతో మందికి నష్టం జరుగుతుంది. భారత మామూలు కామన్ ఇది. ఎక్కడైనా ఏ పార్టీలోనైనా ఏ యొక్క సమాజంలో టికెట్ రాకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంత మాత్రాన ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. మాకు కూడా ఉంది. అనంతపురం జిల్లాలో ఒక 2 సీట్లు ఇచ్చింటే బాగుండు అనేది మా ఒపీనియన్. ఎందుకంటే బాగా ఓట్లు ట్రాన్స్ఫర్ ఈజీగా అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి. ఇప్పుడు రాప్తాడు ఉంది, గట్టి పోటీ ఉంటుంది. చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీలు ఉంటాయి. గట్టి పోటీ ఉండే నియోజకవర్గాల్లో ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ కూడా కొన్ని సీట్లు వచ్చింటే బాగుండు అనేది మా ఒపీనియన్ అది. కానీ రాజకీయ కారణాల వల్ల అంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో కొన్ని సీట్లు మనం త్యాగాలు చేయక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేశాడు. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మాకు ఆశ ఉంది అనంతపురం జిల్లాలో 2-3 సీట్లు అంటే బాగుండేది అని. ఎందుకంటే గట్టిగా అనంతపురం రాయలసీమలో బలంగా జనసేన పార్టీ ఉండేటువంటి జిల్లాలో, రాయలసీమ 4 జిల్లాలో అనంతపురం జిల్లా ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు బలంగా పోటీ ఉంటుంది, నాకు తెలుసు. ఆ నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు గెలవాలనుకున్నప్పుడు, ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మాకు కొన్ని సీట్లు అంటే పడదు. కానీ ఎక్కడ మేము నిరుత్సాహపడలే. డెఫినెట్గా మేము అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తాం. మా యొక్క జనసేన శ్రేణులకి పరిస్థితులు తెలియజేస్తాం. ఈ విధమైన పరిస్థితుల్లో త్యాగాలు చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన మన నాయకుడు. ఆయన ఏమి చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం, ప్రజల కోసం, ఈ దుర్మార్గమైన జగన్ రెడ్డిని ఎదుర్కొనేందుకోసం త్యాగాలు చేశాడు. అవంతా కూడా మనం మంచి మనసుతో అర్థం చేసుకొని అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 14 నియోజకవర్గాల్లో మనం గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికి చేస్తాం. ఖచ్చితంగా మా మిత్రపక్షాలతో కలిసి అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా పర్యటిస్తాం. రాయలసీమలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే మేము వెళ్ళి సర్వీస్ చేయాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు తూచ తప్పకుండా నేను పాటిస్తానని చెప్పేసి మా యొక్క మిత్రపక్షాలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క రాబోయే రోజుల్లో 2 నెలల్లో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం గద్దె దిగుతుంది. గద్దె దించడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. ఆయన లక్ష్యమే మా అందరి లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండండి. ఇంకా ఎందుకంటే పండగ చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.